ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు ప్రభా. ఇదే కాలం ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, మిమ్మల్ని ఆరాధించడానికి అయ్యా మీ యొక్క గుణాతి సేవలు బట్టిన ప్రభా మిమ్మల్ని గణపరచడానికి చిన్న మందగా మీరు కూడి ఉండగా మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మిమ్మల్ని మీరు నా తండ్రి ప్రత్యక్షపరుచుకోండి. మరి మేమైతే అల్పులము, ఈ లోకంలో జీవిస్తున్న మమ్మల్ని నా ప్రభావం మీ సిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా చేసుకొని మాకు ఒక నూతనమైన జీవితాన్ని మీరు మాకు దయచేశారు. దాన్ని బట్టి నా ప్రభావం స్థుతిస్తున్నాను. మరి మారుమూసిన పొందిన బిడ్డలముగా, నూతన జీవితాన్ని పొందిన బిడ్డలముగా, నూతన అనుభవంలో జీవిస్తున్న బిడ్డలముగా అయ్యా మీరు ప్రత్యక్షపరచుకోండి. మీరే మాట్లాడండి. మీకు ఇష్టమైన ప్రీతికరమైన ఆరాధనను సమర్పించుకోవడానికి మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామములో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏమైనా దేవుని మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరు దేవుడు? ఎవరండి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. కింద రాశారు చూడండి, ప్రేమాస్వరూపి దగ్గర పుట్టినట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎవరండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ అంటే ఆయన ద్వారానే మనం తెలుసుకున్నాం. ఆయన ద్వారానే మనం ఆ ప్రేమను మనం కలుగుతాం. ప్రేమ అయి ఉన్న ఆయన చేసినది మనకి ఏం చేశారు? దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి. ప్రేమ అయి ఉన్న మరి ప్రభు వారు మనకి ఏం చేశారు? అదొకసారి మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రియమైన దేవుడు, చూడండి, మనకు ఇచ్చిన లేఖన భాగంలోనే చూస్తే 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఏంటంటే ఇక్కడ ప్రేమా స్వరూపి అయి ఉన్న ఆయన మన కొరకు ఈ లోకంలో దేవుడు అనుగ్రహించిన దాని గురించి మొట్టమొదటి మనం జరిగింది ఏంటంటే మనం నాశనం అయ్యేవారు కాదు. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలని ఆశపడుతున్నాను. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన ఏం చేశాడు? తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. మన కొరకు అనుగ్రహించిన దేవుడు. ఆ అనుగ్రహించడం ద్వారా ఏం జరిగింది? నాశనం నుండి మనం తప్పించబడ్డాం. మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే నాశనం నుండి మనం తప్పించబడ్డాం. ఆ నాశనం నుండి తప్పించబడ్డ మనము ఏమొచ్చింది? మనకి నిత్య జీవం వచ్చింది. ఒకవేళ దేవుడే కనుక ప్రేమాస్వరూపి కాకుండా ఉన్నట్లయితే నీవు నేను చేసిన
ప్రతి పాపంలో ప్రతి దోషంలో శిక్ష పడేదేమో కదా. మనం ఎన్ని పాపాలు చేసామో మనకు తెలుసు, ఎన్ని తప్పులు చేసామో మనకు తెలుసు, ఎన్ని అపరాధాలు చేసామో మనకు తెలుసు. మన దేవుడు పెట్టారా? మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపం. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే నీవు నేను ఈరోజు బ్రతుకుతాను. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టే నీవు నేను బ్రతుకుతాను. లేదా ఆయన శిక్షించేవాడైతే కొన్ని గ్రంథాలు చెప్తూ ఉంటాయి, దుష్ట శిక్షణ అని గ్రంథాలు చెప్తా ఉంటాయి. దుష్టులను శిక్షించాలి. మరి మనం శిక్షించబడ్డామా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అనుకుంటే చదవండి ఒకసారి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. మళ్ళీ 5వ వచనంలో క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష. ఇలా మనం ఏం చేసాం? త్రోవ తప్పాం, తప్పు చేసాం, వేరే త్రోవకు తొలిగాం, దోషాలు చేసాం. ఆ దోషాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని మనకి రావాల్సిన శిక్షని మన మీద వేసుకున్నాం. చూసారా? అంటే శిక్షణ లేదు, ఇక్కడ శిక్షించటం లేదు. ఎందుకు ఆయన మనం శిక్షించలేదు? మనం చేసిన తప్పు, మనం చేసిన అపరాధాలు తన మీద వేసుకోవటం ఏంటి? దాంట్లో ఏముందండి? ప్రేమ ఉంది. తల్లిదండ్రులుగా కొన్నిసార్లు బిడ్డలు చేసిన ఆ తప్పులు ఏం చేస్తారు? అయ్యా నా బిడ్డల తరపున నేను నీకు సారీ చెప్తున్నా. తప్పు చేసింది ఎవరు? బిడ్డ. కానీ వారి తరపున ఏం చేస్తామన్నా? అయ్యా నేను తెలుసు తెలియజేశాను, క్షమించాను అని వాళ్ళని మనం బతిమలాడతాము. ఎందుకు? అక్కడ ఏముందాడ? ఎన్నోసార్లు బిడ్డలు తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోయి క్షమించమని ఉంటాం. ఏంటండి మీ అమ్మాయి అలా మాట్లాడింది, ఏంటండి మీ బంధువు అలా మాట్లాడారు. తప్పు చేసింది ఎవరో? వేరే వాళ్ళే. కానీ వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్తాము? అయ్యా క్షమించలేదు, తెలుసు. కానీ తండ్రి అయిన దేవుడు నీవు చేసిన శిక్షని తన అద్వితీయ కుమారుడి మీద ఆ పాపం మోపి శిక్షను కూడా తనే అనుభవించేటట్లుగా చేశాడు. ఆ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఎందు మన ఎందు ఏముంది? ఆయన ప్రేమ స్వరూపం. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన దేవుని. నిజంగా ఆ దేవుడి ప్రేమను మనం చూస్తే ఏంటి? మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం మనకు జరిగిందేంటి? మనం నాశనం నుండి తప్పించబడ్డాం. మనకి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. ఎప్పుడు మనం జీవించామో సజీవులు, నిత్య రాజ్యానికి వారసులమయ్యాం. అదే గనక ప్రభువారే గనక మరి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి రాకుండా ఆయన ప్రేమ మనకు చూపించకుండా ఉన్నట్టు ఏమైంది? నశించిపోయాం. అక్కడ ఏముంటుందండి? పాతాళంలో ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు, ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, యుగ యుగాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపం. ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు. దేవుడు గురించి జాగ్రత్తగా గమనిస్తాం. ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు. మరి అటువంటి ఇంకొంచెం ముందుకు పెడితే
అదే అధ్యాయంలో 17 వచ్చిన చదువు ఒకసారి. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 17 వచ్చిన. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ, చూసారా, ఆయన శిక్షించటానికి రాలేదట. గ్రంథాలు చూస్తే ఇంకా మనం చదువుకున్నాం, శిక్షించాలంట దుష్టుడు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇట రక్షణ పొందుటకి కానీ, చదువు కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా. ఇంకోటి మనకు వచ్చిందేంటి, రక్షణ. ఆయన ప్రేమించడం ద్వారా మనకేమొచ్చింది, రక్షణ. నాశనం నుండి తప్పించబడ్డాం, నిత్య జీవంలోకి వెళ్ళాం. తర్వాత మనల్ని రక్షించిన దేవుడు. దేవుడి నుండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమైనా దేవుడు పెట్టారు, రక్షించిన దేవుడు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనలను రక్షించిన దేవుడు ఎవరండి? మన రక్షకుడు. ఈ రక్షణ వెనక, ఈ నిత్యజీవం వెనక, ఈ యొక్క నాశనం నుండి తప్పించబట్ట వెనక ఒక ప్రధానమైన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమయే ఉన్న దేవుడు. ఆయన ప్రేమయే ఉన్న దేవుడు. ఆయన ప్రేమయే ఉన్నది కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రేమా స్వరూపి. ఎవరంటే ఆయనకున్న లక్షణం ఏంటి? ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమయే ఉన్న దేవుడు. చూడండి, నిజంగా ఆ ప్రేమలో ఆయన ప్రేమించటం ద్వారా, ఆయన ప్రేమయే ఉండటం ద్వారా మనకు జరిగిన గొప్ప ఏంటంటే మనం రక్షించబడ్డాం. మనకి రక్షణ వచ్చింది. మనకి రక్షణ వచ్చింది ఇప్పుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని రోజున దేవుడు మనల్ని ప్రేమించకుండా ఉన్నట్లయితే మన జీవితం ఏమైంది ఒకసారి ఆలోచించండి. మనుషులే ప్రేమిస్తేనే మనం ఎంతగానో చెప్పుకుంటా ఉంటాం కదా, నాకు అది జరిగింది, ఇది జరిగింది. ఒకవేళ దేవుడే తన కుమారుడిని మన కొరకు అనుగ్రహించకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచించండి. మనం ఎలా ఉండేవాళ్ళం? ఇంకోటి ఏమైంది, ఆయన ప్రేమలో ఇంకా ఏముంది? ఆయన ప్రేమలో మనకు పరిశుద్ధులతో సహవాసం ఇచ్చిన దేవుడు, పరిశుద్ధ జనాంగములో ఒకరిగా చేసిన దేవుడు. దీనంతకు వెనక ఆయన ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి. 4 విషయాలు చూస్తాం. మొట్టమొదటి ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనకు జరిగిన మేలేంటంటే నాశనం నుండి లేదా పాతాళము నుండి లేకపోతే మరణము నుండి తప్పించడం. రెండవది ఏంటి? నిత్య జీవానికి వారసులు, నిత్య జీవం. మూడవది చూసుకుంటే మూడవది ఏంటి? రక్షించబడ్డా మనం రక్షణ పొందాం.
ఇప్పుడు ఎవరో మనం ఎవరో ఇప్పుడు పరిశుద్ధులం, పరిశుద్ధ జనాంగంలోకి మనల్ని కూడా ప్రవేశింపచేసినట్టు దేవుడు. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీవే గనక, నీ ప్రేమే గనక నా మీద చూయించి ఉండకపోతే, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఓ యేసు నీ ప్రేమ. ఈ లోకములో దేవుడు ప్రేమించినట్లుగా మనల్ని ఎవరు ప్రేమించారు? మనల్ని ఎవ్వరు ప్రేమించారు. తల్లిదండ్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ దేవుడు ప్రేమించి, ఎందుకంటే ఆ దేవుడు ప్రేమించడానుకున్న ఆ యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు సమస్తను త్యాగం చేశాడు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని, ప్రభా ఇంత ప్రేమమయుడు ఏంటి ప్రభా, నేనేమి ఇవ్వగలను? నీ ప్రేమను బట్టి నేనేమి ఇవ్వగలను ప్రభా? అది మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను దేవుడు ఉంటారు. మనం రక్షణలోకి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధించండి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.